Hello everyone, this is Abhi. Welcome back to my YouTube channel. It's still me against the world, free speech without reserve. It's still me against the church, there is demons in my words. When I'm dreaming up a verse, I can hear them screaming, meaning that you're leaving it. What's up guys, कैसे हो అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ గురించి. సో క్రెడిట్ కార్డు నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను చెప్పేది మొత్తం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో క్రెడిట్ కార్డు గురించి అంటే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్కి సెట్ అవ్వవు గైస్ మ్యాక్సిమం. సో మెయిన్గా నేను తీసుకున్నప్పటి నుండి ఎండింగ్ వరకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వన్ డే కాల్ వచ్చింది మన బ్యాంక్ నుండి, అంటే బ్యాంక్ నేమ్ అయితే ఏం అనౌన్స్ చేయను. సో ఒక బ్యాంక్ నుండి అయితే నాకు కాల్ వచ్చింది. సో వాళ్ళు మీ నేమ్ మీద క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేసింది, ఒకసారి బ్యాంక్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు అని చెప్పారు. సో మనకి క్రెడిట్ కార్డ్ యాక్చువల్లీ మనం క్రెడిట్ కార్డ్ అంటేనే లేచి కూర్చున్నాం. ఫస్ట్ మనకు అంతగా తెలియదు. వాళ్ళు ఫస్ట్ ఏమంటారు అంటే తీసుకునేటప్పుడే సో క్రెడిట్ కార్డు మీరు తీసుకుని ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా పర్ మంత్ ఈఎంఐ వాళ్ళు ఏదో క్లారిటీగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి తీసుకున్నాక సో ఫస్ట్ 1 మంత్ గైస్, సో నేను తీసుకున్న క్రెడిట్ కార్డ్ వచ్చేసి 50,000 నాకు లిమిట్ ఇచ్చారు. సో 50,000 ఆన్లైన్ అండ్ 5,000 ఆఫ్లైన్ అమౌంట్. సో అలా కంప్లీట్గా టోటల్గా 55,000 నేను తీసుకున్న నాకు వచ్చినది క్రెడిట్ కార్డు లిమిట్ అయితే. సో తీసుకున్నాక 1 మంత్ యూజ్ చేశాను. అంటే ఫస్ట్ తీసుకున్నామనే ఫస్ట్ నేను వెళ్ళి 500 రూపీస్ పెట్రోల్ పెట్టించాను, చూద్దాం ఎలా ఉంటుంది అన్నట్టుగా, ఎక్స్పీరియన్స్ అవుదాం అన్నట్టుగా ఫస్ట్ టైం చేయించాను. బట్ ఫస్ట్ మంత్ అయిపోగానే ఎవ్రీ మంత్ మనకి థర్డ్కు బిల్ జనరేట్ అయ్యి మనకి స్టేట్మెంట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మంత్ నేను స్టేట్మెంట్ చూశాను గైస్. నేను యూజ్ చేసింది నేను అందులో 500 రూపీసే, అంటే నాకు ఇచ్చిన లిమిట్లో. సో 500 రూపీస్ నేను పెట్రోల్ వేయించుకాను అండ్ ఇంకొక 500 రూపీస్ ఏమో ఫస్ట్ మంత్ అయితే 500 రూపీసే యూజ్ చేశాను. సో నెక్స్ట్ మంత్ స్టేటస్లో చూశాను 500 రూపీసే కదా, సో పే చేసేద్దాం అన్నట్టుగా స్టేట్మెంట్ చూస్తే ఏమి ఇచ్చాడంటే అందులో కంప్లీట్గా మనకి ఆ స్టేట్మెంట్లో యాన్యువల్ ఛార్జెస్ అని చెప్పి 5,600 రూపీస్ వేసాడు. అండ్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ ఏవో సమ్ ట్యాక్సెస్ అన్నీ కలిపి నేను యూజ్ చేసిన 500కి నేను పే చేసిన ఎంత అంటే 7,300 రూపీస్ ఫస్ట్ మంత్ నేను స్టేట్మెంట్ పే చేశాను. సో నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఇంకా 1 మంత్ కదా, యాక్చువల్లీ యాన్యువల్ ఫీజ్ అంటే ఇయర్లీ వన్సే కదా, సో ఏం కాదులే అన్నట్టుగా లైట్ తీసుకుని పే చేశాను. సో పే చేసేసాక ఏమైందంటే నెక్స్ట్ మంత్ ఏం చేశాను, 500 రూపీస్ లేదు 1,500 రూపీస్ అంటే 5,000 రూపీస్ ఆఫ్లైన్ అంటే అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు సో ఈ క్రెడిట్ కార్డ్ని. సో అలా 1,500 రూపీస్ విత్డ్రా చేశాను. 1,500 రూపీస్ విత్డ్రా చేశాక నెక్స్ట్ మంత్ కూడా స్టేట్మెంట్ వచ్చింది. సో ఆ స్టేట్మెంట్లో ఏమనుందంటే మీరు విత్డ్రా అమౌంట్ 1,500 డ్రా చేశారు కదా, దానికి కూడా ఛార్జెస్ మళ్ళీ 500 ఎక్స్ట్రా వేసేసారు. సో నేను డ్రా చేసింది 1,500, మళ్ళీ వాళ్ళు ఛార్జెస్ ఎక్స్ట్రా వేసింది 500, మళ్ళీ దానికి తోడుగా ఏవో సర్వీస్ ఛార్జెస్ ఇంకా జిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్నీ కలిపి మళ్ళీ 4,000 వచ్చింది. సో నేను చేసిన 1,500 రూపీస్ ఖర్చుకి మళ్ళీ 2,000 రూపీస్ ఎక్స్ట్రా కట్టా మళ్ళీ నెక్స్ట్ మంత్. ఇంకా ఎలాగైనా సరే అనుకున్న. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఏమంతేముండదు అంటే బ్యాంక్లో ఉంది కదా, సో గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి వడ్డీ కూడా తక్కువనే ఉంటుందిలే అన్నట్టుగా యూజ్ చేసుకున్నాను అమౌంట్. సో బైక్ సంబంధించిన యాక్సెసరీస్ అంటే కొన్ని రైడింగ్ జాకెట్స్ అవి గ్లౌజెస్ కూడా తీసుకున్నాను, ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను. సో వడ్డీ కూడా తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, మాత్రం ఘోరంగా వేసిండు. యాక్చువల్లీ నేను తీసుకున్న 30,000 రూపీస్ ఖర్చులో పర్ మంత్ వడ్డీ వచ్చేసి దగ్గర 2,200 రూపీస్ వేసిండు. నాకు ఇక అనుకున్నా ఇక మన వల్ల కాదు క్రెడిట్ కార్డులు యూజ్ చేయడం, తీసేయాలని చెప్పి ఇక అప్పుడే అనుకున్నా. సో ఇప్పటికే యాక్చువల్లీ నేను అందులో యూజ్ చేసింది 35,000 రూపీస్ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. బట్ నేను ఎక్స్ట్రా పే చేసేసింది వచ్చేసి నియర్ బై 10,000 ఎక్స్ట్రా పే చేశాను. అంటే వాళ్ళ యాన్యువల్ ఫీజెస్ సంథింగ్ ఏవేవో ఫీజెస్ ఉంటాయి కదా, అవి అన్నీ కలిపి నేను కంప్లీట్గా పే చేసే వరకు దగ్గర 10,000 ఎక్స్ట్రా పే చేశాను గైస్. అలా ఛార్జెస్ మాత్రం ఘోరంగా వేసేసారు. మనం అనుకుంటాం పైకి క్రెడిట్ కార్డ్ కానీ మనకు తెలియకుండానే దోచుకుంటారు కదా. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో క్రెడిట్ కార్డ్స్ మాత్రం యూజ్ చేయొద్దు, ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం సెట్ అవ్వవు. అవి ఎవరికి సెట్ అవుతాయంటే బాగా
రిచ్ పీపుల్స్కి మాత్రమే సెట్ అవుతాయి. డబ్బు ఉండి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు అనుకునే వాళ్ళకి మాత్రం ఇలాంటి క్రెడిట్ కార్డులు మాత్రం మస్తు సెట్ అవుతాయి. సో క్రెడిట్ కార్డులు ఇస్తున్నారని చెప్పి ఆశపడి వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం బిస్కెట్ అవుతారు. మళ్ళీ మీరు దాన్ని ఈఎంఐలు ఆ చార్జెస్ ఇవన్నీ కట్టుకోలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి guys, మన ఫ్రెండ్స్ అందరం మీట్ అయినప్పుడు జస్ట్ ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టడానికి 100 రూపీస్ ఖర్చు పెట్టడానికి మనం 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది బ్యాంక్ వాడు వేలకి వేలు దోచుకుంటాడు గైస్. మనం అనుకుంటాం ఏ లైట్లే అని చెప్పి, కానీ చాలా ఘోరంగా ఉంటాయి. నువ్వు 1 డే లేట్ చేసిన వాడిచ్చిన స్టేట్మెంట్లో వాడిచ్చిన లాస్ట్ డ్యూ డేట్కి 1 డే నువ్వు లేట్ చేసిన 1000 రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తారు గైస్. ప్లీజ్, అందుకే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పర్చేస్ చేసుకోవద్దు క్రెడిట్ కార్డ్స్. నేను స్టార్టింగ్ నాకు కూడా తెలీదు, బట్ నాకు ఎక్స్పీరియన్స్ అయిన వరకు ఇదంతా ఫ్రాడ్ అనిపించింది. సో నేను మోసపోయినట్టుగా మీరు కూడా మోసపోవద్దు అన్నట్టుగానే నేను మీకోసం స్పెషల్గా ఈ వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను వెళ్ళేది కూడా బ్యాంక్ దగ్గరికే. ఈ బ్యాంక్ దగ్గర కూడా ఎందుకు వెళ్తున్నా అంటే, నేను లాస్ట్ మంతే నేను అంత అమౌంట్ 50,000 48,000 ఉండే డ్యూ. సో 48,000 అమౌంట్ పే చేసేసాను. సో యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడే క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేస్తా అని చెప్పేశాను. సో ఆమె ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసేసి వాళ్ళకి మెయిల్ కూడా చేసేసింది, ఏమని అకౌంట్ క్లోజ్ చేయమని. బట్ వాళ్ళు ఏం చేశారంటే, ఈమె చేసిందా తప్పు, లేకుంటే అక్కడ వాళ్ళు చేశారో తప్ప వాళ్ళు తెలియట్లేదు. సో మళ్ళీ నాకు 15 డేస్ తర్వాత కాల్ చేసి, సార్ మీ క్రెడిట్ కార్డ్ పోయిందని చెప్పి అప్లికేషన్ ఇచ్చారు కదా, సో మళ్ళీ మేము మీకు కొత్త క్రెడిట్ కార్డు ఇస్తున్నాం, సో దాని చార్జెస్ మళ్ళీ 180 రూపీస్ అని చెప్పి మళ్ళీ అన్నారు. సో నేను బ్యాంక్ పర్పస్ మీదకి వెళ్ళిందే క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయమని. బట్ వాళ్ళు పోయింది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నాడు అన్నట్టుగా చెప్పారంట. సో దాని గురించి నేను మళ్ళీ వెళ్తున్నాను. సో యాక్చువల్లీ నేను లాస్ట్ మంతే క్లోజ్ చేశాను, మళ్ళీ ఎందుకు నేను పే చేయాలి అమౌంట్? ఇప్పుడు ఎవరిది, బ్యాంక్ వాళ్ళు అదా తప్పు, లేకుంటే నాకు చేసిన పర్సన్దా, అది అడగడానికి వెళ్తున్నా. ఎందుకంటే ఖాళీగా అయితే ఎవరం కట్టం కాదు. అసలు ఏంటి పరిస్థితి, నేను మొత్తం అమౌంట్ పే చేసాక కూడా వాళ్ళు అకౌంట్ క్లోజ్ చేయకుండా మళ్ళీ నాకు ఇంకో కార్డు పంపినాము. ఆ కార్డుకి ఛార్జెస్ అయినాయి 200 రూపీస్. అంటే అసలు ఎవడు అడిగేటోడు లేకనా, లేకుంటే ఏం అర్థం అవ్వట్లేదు నాకు. అది పిచ్చిలు వేస్తుంది. పోయి అడిగి రావాలి ఏంది కథ. క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయమని చెప్తే ఇంకోటి దానికి అప్లై చేసింది ఆ మేడం. సో ఆ మేడంని అడగాలి ఫస్ట్, అసలు ఏం చేసినావు ప్రాసెస్, నేను ఏం చేయమంటే మీరు ఏం చేశారు. యాక్చువల్ వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు, నేను యాక్చువల్ ఏమన్నాను, నేను క్రెడిట్ కార్డు కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పాను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి. మళ్ళీ ఇంకోటి కొత్తగా ఎందుకు పంపించారు నా పర్మిషన్ లేకుండా. అండ్ మీరు ఇప్పుడు అమౌంట్ 200 రూపీస్ పే చేయమంటున్నారు కొత్త కార్డుకి, నేను పే చేయను. నేను ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్గా చెప్పినాను అక్కడ మేడం కూడా క్లోజ్ చేయమని అని చెప్తే వాళ్ళండి మళ్ళీ మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పారు. సరే మాట్లాడతా అని చెప్పాను. బట్ మళ్ళీ స్టేట్మెంట్ పంపారు కదా, ఇంకా ఇది కానీ ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఈ స్టేట్మెంట్కి కూడా మళ్ళీ వడ్డీ, చక్రవడ్డీ, ఏదో వడ్డీలు వేసుకుంటూ కూర్చుంటారు. సో మనం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి క్లారిటీగా తెలుసుకొని కంప్లీట్గా అఫీషియల్గా క్లోజ్ చేసుకొని వద్దామన్నట్టుగా వెళ్తున్నా. క్రెడిట్ కార్డు ఉంటే అసలు ప్రశాంతంగా బతకలేం, చాలా టెన్షన్స్. అసలు ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ వస్తుంది, ఈఎంఐ పే చేయాలి, 1 డే లేట్ అయినా మళ్ళీ ఛార్జెస్ చేస్తూనే ఉంటారు 500,000 రూపీస్ పర్ డే. క్రెడిట్ కార్డుల గురించి అయితే మనకు తెలియకుండానే మనతో దోచేస్తారు కదా, కంప్లీట్లీ ఫ్రాడ్ ఉంటుంది. సో మీరు కూడా మోసపోకండి, తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా చూస్ చేసుకున్నంటే యూత్నే గాయస్. ఎందుకంటే యూత్తో అమౌంట్ ఎక్కువగా ఉండవు. సో క్రెడిట్ కార్డ్ అంటేనే యూత్ టెంప్ట్ అయిపోయి తీసుకుంటారు. ఎందుకంటే అమౌంట్ లేనప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ అంటే మనలాంటి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, యూజ్ చేసుకుని ఎవ్రీ మంతే కదా సో కట్టేద్దాంలే అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ ఈఎంఐలు వస్తూనే ఉంటే మీ బాగి తీరదు. సో అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ చెప్తున్నా, నేనే వెళ్ళి 48,000 నేను పే చేసి వచ్చాను బ్యాంక్ దగ్గర. 48,000 పే చేసి వచ్చాక కూడా మళ్ళీ వాళ్ళు నాకు మళ్ళీ కొత్త కార్డు పంపిస్తున్నాం, మళ్ళీ దాన్ని ఛార్జెస్ అయినాయి, అవి పే చేయండి ఆన్లైన్లో, లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ అవ్వదు అంటే. నేను చెప్పాను అసలు వాళ్ళకి, నేను నా పర్మిషన్ లేకుండా మళ్ళీ నాకే పంపించి మళ్ళీ నాకే అమౌంట్ కట్టమంటే నాకు ఇంకా కాలింది. అందుకే వచ్చిన ఈరోజు ఏదైతుందని. బట్ బ్యాంక్ కూడా క్లోజ్ ఉంది ఈరోజు, మళ్ళీ రేపు వచ్చేస్తా. సో మ్యాక్సిమం అయితే నేను 100% అకౌంట్ అయితే క్లోజ్ చేసుకుంటాను. సో మీరు కూడా ఏమైనా పెద్ద అమౌంట్స్తో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే ప్లీజ్ ఫస్టే క్లోజ్ చేసేయండి. తర్వాత ఎందుకంటే వాళ్ళు వేసే ఛార్జెస్ భరించలేము, చాలా ఘోరంగా ఉంటే 50,000కి ఇంకో 50,000 వసూలు చేసుకుంటారు వాళ్ళు.
సో ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వద్దాం గైస్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. Yeah, I don't believe in destiny, I just do what's best for me. Don't listen to my enemies, they're just full of jealousy. Yeah, this legacy, you gon' see what's left of me. You gon' see success in me, you ain't seen the rest of me. I just wanna be the best at what I know, better than the rest, just watch me grow. Put me to the test and watch me go. This is my quest, I'ma make it known. They call me obsessive, oh I know. Call me selective with my notes, call me aggressive with my flow. Call me offensive even though Joe, I ain't gonna lie, life's tough. Try to get by, life's rough. Try to do it right, it's not enough. Even though you try, you still mess up. But I'm still gonna fight for what I love. Still gonna die for what I love. Still gonna try.